ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జీసస్ ప్రేయర్ హౌస్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈ సమయంలో దేవుని దాసురాలు ఎం సుమలత హెప్సిబా గారు వాక్య పరిచర్యను చేసెదరు. విని దీవెనలు పొందగలరు. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మరి మా ప్రేయర్ హౌస్ తరఫున అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు ప్రోత్సహిస్తూ మా కొరకు చేస్తున్న ప్రార్థనలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమందున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ, మీ పరిశుద్ధ పాదాలకు యేసునామములో స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా గొప్ప దేవ, మరి ఒకసారి తండ్రి మీ వాక్యాన్ని నాయన మీ బిడ్డలకు వినిపింపజేసే అవకాశాన్ని నాకు కలిగించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా గొప్ప దేవ, మరి నాకు బదులుగా మీరు మాట్లాడండి ప్రభువ. నా స్వరాన్ని మీ బోరగా వాడుకోండి. వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించేందుకు సహాయం చేయమని తండ్రి, ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండి నడిపించమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని యేసు నామంలో బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి ఈనాటి ధ్యానాంశం, శిక్షను తృణీకరింపవద్దు ఎందుకంటే. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ముందుగా, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. మరి అమ్మ నాన్న ఈ లోకంలో తల్లిదండ్రులు శిక్షిస్తూ ఉంటారు పిల్లలు తప్పు చేసినప్పుడు. మరి వాళ్ళు శిక్షించకపోతే వాడు చెడు మార్గంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఈ శిక్షించినప్పుడు వీడికి జ్ఞానోదయం కలుగుతుంది. ఆ మార్గం నుంచి మంచి మార్గంలోకి వచ్చే అవకాశం కలుగుతుంది. మరి చూడండి, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నిన్ను కావలి కాయును అని సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా, అది దుష్టుల మార్గం నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అని వాక్యం సెలవిస్తూ ఉంది. బుద్ధి అంటే జ్ఞానమే నిన్ను కాపాడుతుంది, వివేచన నిన్ను కావలి కాస్తుంది. మరి అది దుష్టుల మార్గం నుంచి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుంచి నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాటలు ఇవి. మరి తండ్రి శిక్షించిన కుమారునికి జ్ఞానము కలుగుతుంది. మరి బుద్ధి లేని పిల్లలు ఎలా ఉంటారు? తండ్రి మాట వినని వారిగా ఉంటారు. మరి శిక్షించిన పిల్లలుగా ఉంటారు. కొంతమంది చాలా గారాబం చేస్తుంటారు వారి పిల్లల్ని, ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. నిజంగా అయితే ప్రేమించే వాళ్ళనే దేవుడు శిక్షిస్తాడు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని ప్రేమించబట్టే శిక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు మంచి మార్గంలోకి రావాలని వారి ఆశ అన్నమాట. చెడు మార్గంలోకి వెళ్ళిపోయి వారు నశించిపోకూడదని తండ్రి అభీష్టం. ఈ లోకపు తల్లిదండ్రులకైనా అదే కోరిక ఉంటుంది సహజంగా. మరి ఇక్కడ చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చూస్తాం. జ్ఞానము బంగారము కంటే విలువైనది. జ్ఞానము బంగారము కంటే విలువైనదంట. మరి సొలొమోను మహారాజు ఏం చేశారు? దేవుడు నీకేం కావాలని అడిగినప్పుడు నాకు జ్ఞానం కావాలని అడిగాడు. మరి జ్ఞానం పొందుకొని తన రాజ్యాన్ని ఎంతో గొప్పగా జ్ఞానంతో పరిపాలించగలిగాడు. మరి దక్షిణ దేశపు రాణి కూడా, ఎంతోమంది రాజులు కూడా ఆయన జ్ఞానాన్ని చూడడానికి వచ్చారట. కాబట్టి జ్ఞానము బంగారం కంటే విలువైనది అని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. హల్లెలూయా. మరి తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. ఆయన ప్రేమించిన వారినే గద్దిస్తారు. అంటే తన కుమారుల్ని, తన కుమార్తెలను మాత్రమే గద్దిస్తారు. ఎందుకంటే తండ్రి తన బిడ్డల్ని ప్రేమిస్తాడు. ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని ప్రేమిస్తాడు. లోకపు తండ్రి కూడా తన పిల్లల్ని ప్రేమిస్తాడు. మరి పక్కవారి పిల్లల్ని ప్రేమించరు కదా, తన పిల్లలు కాని వారిని ప్రేమించరు కదా, తన పిల్లల్ని మాత్రమే ప్రేమించేవారుగా ఉంటారు. అందుకే గద్దించగలుగుతారు. ఇందాక చెప్పినట్లుగా తన పిల్లలు మరి మంచి మార్గంలోకి రావాలని, అభివృద్ధిలోకి రావాలని, మరి అతని ఆస్తికి వారసులు కావాలని ఆయన వారి కోరిక అయి ఉంటుందన్నమాట.
మరి ఆయన బిడ్డలమైన మనల్ని తప్పు చేసినప్పుడు కూడా ఆయన తండ్రి దేవుడు దండించేవారుగా ఉన్నారు. మరి అనుకుంటాం కదా, దేవుడు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు అని అనుకుంటాం. మరి మనం చేసిన పాపాలను బట్టి శిక్షిస్తాడని ఆలోచించము. మరి అలా తలంచకూడదు. ఎందుకంటే మనము పుట్టుకతో పాపులంగా ఉన్నాము. ఆదిలోనే మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఉన్నాడు కాబట్టి జన్మతః మనము పాపులము. మనం ఏమనుకుంటామంటే నేనేం చేశాను, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రతినిత్యం చర్చికి వెళ్తున్నాను, దేవుడిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని అనుకోవచ్చు. మరి కానీ మనము జన్మతః పాపులం కాబట్టి ఆ శిక్ష, ఆ శాపం మన మీద ఉండనే ఉంటుంది. అందుకే యేసు ప్రభువు ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన ఎంతో ప్రేమించాడు కనుక ఆయన మన కోసము ప్రాణాన్ని ఇచ్చాడు. మన మీద ఉన్న శిక్షను ఆయన భరించాడు. మరి మన పాపాలని, శాపాలని ఆయన సహించాడు. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నిన్ను పుటం వేశాను, వెండిని వేసినట్లు కాదు, అంటే బంగారాన్ని వేసినట్లు నిన్ను పుటం వేశాను, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించాను. ఇబ్బంది కొలిమి, ఇబ్బందిలో మరి మనం కొలివిలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కొలిమిలో ఉన్నట్టు ఉంటుంది. కానీ అదంతా ఎందుకంటే మన మంచి కోసమే. మళ్ళీ తిరిగి మనల్ని పవిత్రులుగా చేయడానికి, మనకు పట్టిన మలినాన్ని మరి అంతా కూడా శుభ్రపరిచి దేవుడు పరిశుద్ధంగా బయటకు తీసుకురావడానికి ఆయన ఉద్దేశము అయి ఉంది. యోబు గ్రంథంలో ఆయన అంటున్నాడు, యోబు ఏమంటున్నాడు, నన్ను పరిశోధించిన మీదట సువర్ణముగా మారుతిని. ఆయన నన్ను శోధించిన మీదట నేను సువర్ణముగా మారుతిని అంటున్నాడు. మరి ఆయనలో ఏమన్నా లోపాలు ఉంటే అవి కూడా సరిచేయబడ్డాయి దేవుడు ఆయన్ని శోధించినప్పుడు. కాబట్టి మనము బంగారం ముందుగా మడ్డి కలిసి ఉంటుంది కదా, దాన్ని కొలిమిలో కాల్చినప్పుడు మేలిం బంగారం వస్తుంది. అలాగే మనము కూడా మనలో ఉన్న మస్టుని, మనలో ఉన్న శాపాన్ని, మరి పాపాన్ని అన్నీ కూడా దేవుడు ఇబ్బంది కొలిమిలో పెట్టి కాల్చి మనల్ని శుద్ధి చేసేవాడుగా ఉన్నాడు. అందుకే మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. ఆ పొందిన శిక్షను బట్టి విధేయత చూపించి మారు మనసు పొందుకొని పరిశుద్ధులుగా మారి దేవుని వారసులుగా అర్హత పొందుకుంటాం మనం. మరి విధేయత చూపించాలి. ఈరోజు అంశం ఏంటి? శిక్షను తృణీకరించవద్దు. మరి ఆయన శిక్షించినప్పుడు విసుక్కోకూడదు, తృణీకరించకూడదు. మరి విధేయత చూపించే వారంగా ఉండాలి. యోబు ఎలా విధేయత చూపించాడు చూడండి. ఎంత శ్రమలు, పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, అయినా కూడా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అన్నాడే కానీ ఆయన మీద కోపపడలేదు, విసుక్కోలేదు. తిరిగి రెండింతలుగా ఆయన మళ్ళీ పొందుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్నవన్నీ పొందుకున్నాడు. మరి ఎంత గొప్ప విధేయత అది, ఎంత గొప్ప భయము, భక్తి, దేవుని ఎడల ఎంత ప్రేమ, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసము. ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, తిరిగి ఇస్తాడనే నమ్మకం. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి దేవుని పట్ల. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆయన ప్రేమించే వారందరినీ గద్దిస్తున్నాడంట కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. శిక్షించాడు, మరి కోపపడి ఇంకా భయంకరంగా మారడం కాదు. అవును, ఎంతోమంది చూడండి, ఈ శ్రమలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, దేవుని నమ్ముకున్నా కానీ అని ఇంకా దేవుని మీద నమ్మకం పోగొట్టుకొని ఇంకా భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత మరి దేవుడు శిక్షిస్తున్నాడు, ఎంతగా ఆయన్ని ప్రేమించినా, ఎంతగా ప్రార్థించినా మరి ఆయన శిక్షిస్తూనే ఉన్నాడు. నా కష్టాలు తీరటం లేదు, నా శ్రమలు తీరటం లేదు, నా వ్యాధి పోవటం లేదు, బాధ పోవటం లేదు అనుకుంటారు. కానీ ఎందుకు ఇవన్నీ వచ్చాయి? మరి మనం ఎలా అందులో నిలబడాలి, ఎలా దాన్ని ఎదుర్కోవాలి, ఎలా జయించాలి? ఇవన్నిటిని జయించినప్పుడే మనకు జయ జీవితం దొరుకుతుంది. మరి ఆ ప్రభువు ఆయన్ని సిలువేసినప్పుడు, యేసు ప్రభువుని మరి కొంతసేపే ఆ రోజు ఆయన శిక్షింపబడ్డాడు. ఆయన ఆ భయంకరమైన శిక్షని ఓర్చుకున్నాడు కాబట్టి, దేవునికి విధేయత చూపించినాడు కాబట్టి ఆయన మహిమ శరీరం పొందుకున్నాడు, పునరుద్ధరణుడైనాడు, తండ్రి చెంతకు చేరుకున్నాడు. మరి ఆయన సింహాసనం కుడి పార్శ్వన ఉన్న
కూర్చుండగలిగాడు. అటువంటి విధేయత మనం చూపించినప్పుడు మనకు కూడా మహిమ పొందుకుంటాము, మరి పరలోక రాజ్యానికి వారసులం అవుతాము. ఇక్కడ చూడండి, ఈ మధ్య ఒక విషయం జరిగింది. నేను జ్ఞాపకార్థ కూడికి వెళ్ళాను మా బంధువులది. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి మా పిన్ని బాబాయ్ కూడా వచ్చినారు. మరి వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు. వారు నేను కలిసి దేవుని మాటలు కొంచెంసేపు మాట్లాడుకున్నాం, ప్రేయర్లో పాల్గొన్నాం, ప్రార్థన చేసుకున్నాం, దేవుని వాక్యం ధ్యానించాం. తర్వాత భోజనానంతరం దేవుని మాటలు మాట్లాడుకున్నాం. మరి అక్కడికి కొంతమంది అన్యులు కూడా వచ్చినారనమాట. తెలిసిన వాళ్ళు, కొంతమంది ఇతరులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, మరి మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మరి మీ పిన్ని బాబాయ్కి అనారోగ్యం ఉంది కదా, మరి దేవుని బిడ్డలకి ఏమన్నీ ఉండొచ్చా, బాధలు ఉండొచ్చా, వ్యాధులు ఉండొచ్చా, మరి మీ దేవుడు ఏంటి ఇలా చేస్తున్నాడు, మీరు గొప్ప దేవుడు అని చెప్తున్నారు కదా అని అడిగారు. మరి అప్పుడు నేను చెప్పాను, వాక్యం చూపించి ఏం చెప్పానంటే, దేవుడు తను ప్రేమించిన బిడ్డల్ని మాత్రమే శిక్షిస్తాడు, గద్దిస్తాడు అని. హల్లెలూయా. మరి ఆయన ప్రేమించాడు కాబట్టే ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఈ వ్యాధులు, శ్రమలు, బాధలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నిటిలో కూడా మనము జయం పొందుకోగలుగుతాం, ఓర్చుకున్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు, మరి సోదరులను జయించినప్పుడు. ఇక్కడ చూడండి, దుఃఖపడుతున్న దేవుని బిడ్డ, ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? నీ ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉండొచ్చు. అయితే ఈ ఇబ్బంది కలిగించిన వాడు నీకు ఇచ్చు నిరీక్షణ వైపు చూడు. ఈ శిక్ష దేవుని అత్యంత ప్రేమ వాత్సల్యత నుండి వచ్చింది. ఆయన నిరీక్షణ వైపు చూడు. నీకు ఇబ్బంది కొలిమిలో నిన్ను కాలుస్తూ ఉండొచ్చు, కానీ ఇదంతా ఎందుకంటే ఆయన ప్రేమ వాత్సల్యతను బట్టి మాత్రమే వచ్చింది ఈ శిక్ష, ఈ ఇబ్బంది. మరి ఇంకా చూడండి, తన పరిశుద్ధులు కూడా, తన స్వకీయ జనాంగం కూడా మరి శిక్షింపబడ్డారు. ఆయన ఇశ్రాయేలుని కూడా శిక్షించాడు. ఆయన దేవుని బిడ్డలుగా ఉన్న వారందరినీ శిక్షించాడు. దావీదు దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. ఆయన పాపం చేసినప్పుడు శిక్షను అనుభవించాడు. మరి ప్రతి ఒక్కరూ కూడా మహిమలో ప్రవేశించిన ప్రతి ఒక్కరూ కూడా అగ్ని జ్వాలల ద్వారా వెళ్ళిన వారే. మరి చూడండి, మోషే కానీ, దావీదు, ఇంకా ఎంతోమంది దేవుని బిడ్డలు, మరి దేవుని నమ్మిన వారు, దేవునికి విధేయత చూపించిన వారు, మరి చిన్న పొరపాటు చేసినా కూడా వాళ్ళని గద్దించి శిక్షించినారు. ఆయన శిష్యులుగా ఉన్నవారు కూడా శ్రమల అగ్ని జ్వాలల లాంటి బాధల నుంచి మహిమలోకి వెళ్ళిన వారే. ఎవరు సంతోషంతో, సుఖముతో, హాయిగా మరి పరలోక రాజ్యం చేరుకోవాలంటే కుదరదు. మరి ఇబ్బంది కొలిమిలో కాల్చబడాలి, మరి శుద్ధి చేయబడాలి. మనం పరిపూర్ణులుగా మారిన తర్వాతే ఆయన రాజ్యానికి వారసులము కాగలము. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 10వ వచనం వరకు చదువుదాం. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. చూడండి, మరి శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఫలము పొందుకుంటారు. శిక్షించడాన్ని బట్టి తిరిగి మంచి ఫలితం మీకు రాబోతుంది. అందుకనే మీరు సహిస్తున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. మరి తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మరి తల్లిదండ్రులు శిక్షించరా మనల్ని? చిన్నప్పుడు మరి చేయవద్దన్న పని చేసినప్పుడు, తప్పుదారిలో వెళ్తున్నప్పుడు, చెడ్డ పిల్లల స్నేహం చేస్తున్నప్పుడు, అలాంటప్పుడు తల్లిదండ్రి దండిస్తూనే ఉంటారు. మరి ఈ లోకపు తల్లి దండించినప్పుడు మనం విధేయులుగా ఉంటామే. మరి పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన వాడు దండించినప్పుడు ఎందుకు విధేయత చూపించము? మనం నిత్య జీవాన్ని ఇవ్వబోయే దేవుడు కదా ఆయన. మరి ఆయన శిక్షకు లోబడాలి మనమంతా. ఇంకా చూడండి, దుర్బీజులే కాని కుమారులు గారు మీరు పొందని ఎడల, ఈ శిక్ష మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మీరు కుమారులైతే, ఆయన బిడ్డలైతే, మరి ఆయన రక్తం పంచుకున్న బిడ్డలైతే మీరు ఈ శిక్షలో పాలు పొందుకుంటారు. దుర్బీజులైతే మీరు కుమారులు కారు. లేకపోతే, ఈ శిక్ష పొందకపోతే దుర్బీజులు అంటే మీరు ఆయన పిల్లలు కారు, ఆయన రక్త సంబంధికులు కారు, ఆయనకు పుట్టినవారు కారు.
కాబట్టి ఎంత అర్థం ఉంది చూడండి ఇందులో. మీరు ఆయన కుమారులైతే శిక్షను పొందుకుంటారు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఇంకా మాట్లాడుతున్నారు, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ఇందాక నేను చెప్పిన వాక్యం. మరి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలెను కదా. వారు అనగా శరీర సంబంధమైన తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. మన మేలు కొరకే. ఎందుకంటే పరిశుద్ధతలో పాలు పొందవలనని మాత్రమే మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఈ లోకపు తల్లిదండ్రులకి మనము లోబడుతుంటాం కదా, మరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి ఎందుకు లోబడము అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. అంటే శిక్షణ, శిక్షకుడు. శిక్ష అనేది శిక్షలోనిదే. శిక్షించేవాడు శిక్షకుడు, తండ్రి అయిన దేవుడు. మరి ఈ శిక్షణ కూడా అవుతుంది ఒక్కోసారి. చూడండి, మరి మిలిటరీలో దేశాన్ని రక్షించే సైనికులకి శిక్షణ ఇస్తూ ఉంటారు. ఆ శిక్షలో భాగంగా వాళ్ళని ఎంతగానో శిక్షిస్తూ ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే మా అబ్బాయి మిలిటరీకి వెళ్ళి వచ్చాడు కాబట్టి నాకు తెలుసు. ఎంతో శిక్ష వాళ్ళకు ఉంటుంది. ఆ శిక్ష లేకపోతే సరైన శిక్షణ వాళ్ళకు ఉండదు. వారు కఠినమైన శిక్షణ పొందవలసి ఉంటుంది. ఎందుకంటే మరి దేశాన్ని రక్షించేవారుగా ఉన్నారు, మరి శత్రువుల్ని జయించాలి వాళ్ళు. అటువంటి కఠినమైన శిక్షణ పొందకపోతే వారు ఎన్నో కష్టాలని, మరి బాణాలని, లేదు ఇప్పుడైతే బాంబుల్ని, ఆ యుద్ధంలో జరిగే భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోలేరు. కాబట్టి మనము కూడా ఈ లోకంలో శోధనని జయించాలంటే, మరి సాతాన్ని జయించాలంటే ఏం చేయాలంటే శిక్ష కావాలి. ఎవరి ద్వారా? శిక్షకుడైన తండ్రి ద్వారా. మరి చాలామంది శిక్షని భరించలేక వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ శోధనని జయించలేకపోతూ ఉంటారు. ఈ శ్రమల్ని అనుభవించుకోలేకపోతూ ఉంటారు. ఈ శిక్షని తృణీకరిస్తే మనము గమ్యాన్ని చేరుకోలేము. పొందుకోవలసిన నిత్య జీవాన్ని మనము పొందుకోలేము. కాబట్టి దేవుని బిడ్డ, ఈ శిక్షను తృణీకరించవద్దు. మరి శరీర సంబంధ తల్లిదండ్రుల పట్ల మనము భయభక్తి కలిగి ఉంటాం. చిన్నప్పుడు మరి అందాక చెప్పుకున్నట్టు ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. దేవుడు మన మేలు కొరకే మనల్ని శిక్షించేవాడుగా ఉన్నారు. ఆయన పిల్లలు ఎవరు నశించిపోకూడదని, మరి ఆయనను విశ్వసించిన పిల్లలందరికీ నిత్య సంతోషాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక శిక్షిస్తున్నాడు, నేను విధేయుడినై ఉండాలని మనము ఆశించాలి. మలాకి 3వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. ఆయన ఎలాంటివాడు? ఆయన వచ్చు దినాన్ని ఎవరు సహించగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు కదా. ఎవరు సహిస్తారు దాన్ని? పరిశుద్ధులు మాత్రమే. ఎవరు ఓర్చుకుంటారు? పరిశుద్ధులే. కానీ వారికి అది చాలా భయంకరము. పరిశుద్ధులుగా ఉండి పరిపూర్ణులుగా, మరి బుద్ధిగల కన్యకులుగా సిద్ధపడి ఉన్నప్పుడు మనకు అది ఎంతో సంతోషం, ఆయన రాకడ. మరి అలాంటి వారే ఆయన్ని ఎదుర్కోగలరు. ఇంకా ఆయన కంసాలి అగ్ని వంటి వాడంట, చాకలి వాని సబ్బు లాంటి వాడంట. కంసాలి అగ్ని ఏం చేస్తుంది? మరి కొలిమిలో బంగారం వేసినప్పుడు ఆ అగ్ని ఆ బంగారాన్ని శుద్ధి చేస్తుంది. అలాంటి అగ్ని లాంటి వాడు ఆయన. మనల్ని శుద్ధి చేసేవాడు, మన మలినాల్ని కడిగేసేవాడు ఆయన. మనల్ని పాపం నుంచి, శాపం నుంచి రక్షించేవాడు. కాబట్టి ఆయన కంసాలి అగ్ని వంటి వాడుని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యంలో సెలవిస్తుంది. ఇంకా చూడండి, చాకలి వాని సబ్బు వంటి వాడు.
చాకలి ఏం చేస్తాడు, సబ్బుతో మురికి అయిన బట్టల్ని ఉతుకుతాడు. ఆ సబ్బు బట్టల్ని శుభ్రపరుస్తుంది, అందులో ఉన్న మురికినంతా శుభ్రం చేసేస్తుంది. అలాగే మనలో పాపభూయిష్టమైన ఈ మురికి మన శరీరంలో, మన హృదయంలో, మన ఆత్మలో ఉన్న ఈ పాపంలో ఉన్న మనల్ని ఆయన పరిశుద్ధ రక్తం అనే సబ్బుతో, ఆయన వాక్యం అనే ఖడ్గంతో, అటువంటి సబ్బుతో మరి మనల్ని శుభ్రపరిచేవాడుగా ఉన్నాడు. అందుకే కూర్చుని ఉన్నాడంట. మనల్ని శోధించి, వెండిని శోధించినట్లు శోధించి నిర్మలము చేయటానికి ఆయన కూర్చొని ఉన్నాడంట, ఎదురు చూస్తున్నాడంట. ఆయన అదే పనిగా ఉన్నాడు. అవును, నిజమే, ఆయన మనం నశించిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడనమాట ఆయన. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఎంత ప్రేమగా చెప్తున్నాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు అని మాట్లాడుతున్నాడు. ఆయన శిక్షను తృణీకరించకూడదు మనం. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, తృణీకరించినప్పుడు ఏమవుతాం, మనం నశించిపోతాం, మనం నిత్య జీవములోకి రాలేము. దేవుని బిడ్డ, మరి ఆయన శిక్షను తృణీకరింపకు, ఆయన గద్దించినప్పుడు విసుక్కోకు, విధేయత చూపించు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం. నీవు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తిరుగుబాటు చేసేవాడు అని నాకు తెలియనని మాట్లాడుతున్నాడు ఆయన. నీవు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, మరి విధేయత చూపిస్తున్నావా? ఎందుకని విధేయత చూపించటం లేదు? నేను నీ కొరకే కదా నిన్ను గద్దిస్తున్నాను, నీవు తిరుగుబాటు చేస్తున్నావని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని శిక్షను తృణీకరించి ఆయన గద్దించినప్పుడు విసుక్కుని నిత్య నాశనం తెచ్చుకోవడం తప్ప మనము సాధించేదేమీ లేదు. మరి నీ పరిస్థితి ఏంటి? దేవుడు తన ప్రజల్ని లోకం నుంచి వేరు చేయాలనుకుంటున్నాడు. మరి లోకంతో వేరే జీవింప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి మనము లోకంలో కలిసిపోయామా? దేవుని మార్గంలో ఉన్నామా? ఎలా ఉన్నాము? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి పాపముల విషయంలో ఒకసారి శ్రమపడెను. ఆయన శరీర విషయంలో చంపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు. మరి తర్వాత ఆయన నిత్య జీవంలోకి వెళ్ళాడు, నిత్య మహిమలోకి వెళ్ళాడు. మరి తండ్రి దగ్గర కూర్చున్నాడు. శ్రమలు సహించాడు కాబట్టి ఆయనకి విజయము లభించింది. మరి సాతాను మాటలకి లోబడి ఉంటే, సాతాను శోధనలకి అతను లొంగిపోయి ఉంటే, మరి ఆ మనుషులు పెట్టిన శ్రమల్ని సహించకుండా, నేను మహిమగలవాడిని కదా, దేవుని కుమారుణ్ణి కదా, నాలో శక్తులున్నాయి కదా అని ఆ శ్రమల్ని తప్పించుకోవాలని చూస్తే, మరి ఆ మరణం నుంచి తప్పించుకోవాలని చూస్తుంటే ఈనాడు మనందరికీ రక్షణ వచ్చేది కాదు. ఆయన విజయుడై ఉండేవాడు కాదు, ఈ లోకాన్ని జయించేవాడు కాదు సుమా. కాబట్టి మనం కొంచెం ఆలోచించాలి. ఈ శ్రమల వల్ల మరి ఎటువంటి మంచి ఫలితాలు మనము పొందుకుంటాము. ఈ శ్రమల్ని జయించినప్పుడు, మరి ఈ శ్రమలకి శిక్షకి లోబడినప్పుడు మరి మనకి ఎంతో మంచి ఫలితాలు మనకు రాబోతున్నాయి. మరి అదంతా కాకుండా ఆయన శిక్షను తృణీకరించి ఆయన కోపం పుట్టించేవారుగా ఉన్నామా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుంచి వారిని విడిపించినప్పుడు దేవుడు ఆయన వారి ముందు ఎన్నో అద్భుత కార్యాలు చేసినారు. మరి అయినా వారు దేవుణ్ణి విస్మరించి మరి దొంగతనం చేశారు, వ్యభిచారం చేశారు, నరహత్య చేశారు, విగ్రహారాధన చేశారు. మరి అప్పుడు ఆయన ఏం చేశాడంటే వారి మాట ఆయన ఆలకించలేదు, వారి ప్రార్థనను వినలేదు. ఎంతో భయంకరంగా శిక్షించాడు, వాళ్ళని గద్దించాడు. 106వ అధ్యాయము 25, 26, 27 వచనాలు కీర్తనలు చూద్దాం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుకుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూలజేయుటకును, అన్ని జనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యెత్తెను. జాగ్రత్త. మరి ఆయన మీద వాళ్ళు
సణుక్కున్నారట ఇశ్రాయేలు. ఎంత గొప్ప అద్భుతాలు వారి ముందు చేసినప్పుడు మరి ఆకలి ఆహారం కొరకు ఆ పరలోక ఆహారం మన్నాని కురిపించారు. అగ్ని స్తంభాన్ని మరి మేఘ స్తంభాన్ని వారికి ఉంచారు. మరి సముద్రాన్ని 2 పాయలుగా చేసి విడిపించారు. ఇన్ని అద్భుత కార్యాలు చేసి మాంసం కావాలంటే పూరేళ్లను పంపించాడు. మరి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించి తీసుకుని వస్తుంటే కృతజ్ఞత లేకుండా మరి ఆయన మీద సణుక్కున్నారు, విసుక్కున్నారట. అప్పుడు ఏం చేశాడంటే వారి సంతానాన్ని కూల్చేదానికి, దేశంలో వారిని చెదరగొట్టేదానికి ఆయన చెయ్యెత్తారట. మరి ఆయన దక్షిణ హస్తము ఎంతో ఆశీర్వాదకరమైంది. అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవడానికి ఆయన చేయి కావాలి, ఆయన చేతి కింద మనం ఉండాలి. కానీ మరి మనల్ని కూలదోయడానికి ఆయన చేయి ఎత్తించుకునే వారంగా మనం ఉండకూడదు. మరి ఆయన హస్తము కింద గొప్ప ఆశీర్వాదాలు కలిగిన గొప్ప అండగా మనకు ఉండే దేవుని హస్తం కింద మనం ఉండాలని మనము ప్రయాసపడే వారంగా ఉండాలి. ఆయన మాట విందామా? మరి పాపాన్ని విడిచిపెడదామా? నిత్య రాజ్యానికి వారసులంగా ఉందామా? మరి దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామా? ఆయన శిక్షను తృణీకరించక మనము ఆయన మాటకు విధేయులమై ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమందున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయంత్రి ఏకదేవ, మీ పరిశుద్ధ పాదాలకు యేసునామంలో స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. అవును ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరి కృపామయుడ, కరుణగల తండ్రి, శిక్షను తృణీకరించవద్దని మీరు సెలవిచ్చారు. అవును, మమ్మల్ని నిత్య జీవంలోకి తీసుకురావాలని మీ ఆశ